గుండె అయితే జల్లు మంది. నాకు ఒక 2 నిమిషాలు. మా ప్రపంచం చెమటలకు పెట్టేశాడు. అయ్యో 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 ఎర్రగా అయిపోయాడు. అయ్యో మనకి ఏదైనా ఒక విషయం ఒక డౌట్ వచ్చింది అనుకోండి, అది వెంటనే తీర్చేసుకోవాలన్నమాట. స్లోగా ఇంకెప్పుడు సైకిల్ తగ్గనంటాడేమో. అరే బొకే తీసుకొచ్చింది రావు. అట్టే తుప్పల్లోకి వెళ్తున్నా. ప్రపంచం పెద్దడైపోయాడు. బస్సు వస్తుంది. అమ్మ బాబాయ్ ప్రపంచం. తొందరగా తొందరగా బాబు అది కాదు, వెళ్ళి చూడాలి. కొంచెం తక్కువ ఉంది కొంచెం. నేను చేస్తాను. ఓకే డన్. దానికి ఎంత కావాలో దానికన్నా ఎక్కువ కొంచెం తీసుకున్నప్పుడు వస్తుంది. నేను చేస్తాను. వాటి ఉండాలా? 30 ఎలా ఉంటే బెస్ట్. 30 ఉంటే కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే కరెక్ట్గా స్పీడ్ వెళ్ళదు కదా. స్పీడ్గా వెళ్ళొచ్చా? మరీ స్పీడ్ వెళ్ళకూడదు. ఫస్ట్ టైం స్పీడ్ వెళ్తాం అంటే కారు లేకపోతే మనకి కాన్ఫిడెన్స్ వచ్చి అన్ని వెళ్ళిన తర్వాత బ్రేకింగ్ అన్ని వచ్చిన తర్వాత బ్రేకులు ఫ్రంట్ బ్రేక్ పని చేయట్లేదు. అలాంటప్పుడు స్పీడ్ వస్తుంది. బ్యాక్ బ్రేక్ ఒకటే పని చేస్తుంది. నా ముందు చెప్తే ఇవన్నీ సెట్టింగ్ చేసి సరే పర్లేదు నేను అంటాను. నేను స్పీడ్ కూడా అలాడలే. రవి అది హెల్మెట్ ఇది. హెల్మెట్ ఎందుకు? రోడ్డు మీద ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు హెల్మెట్ ఉండాలి కదా. అరే హెల్మెట్ వేసుకుంటారా? కాదు సుష్మా, ఇదిగో వీడికన్నా చిన్నపిల్లలు, వీడి ఇంకా చాలా లేటు. చిన్నపిల్లలు మామూలుగా చాలా మంది సైకిల్ తొక్కుంటూ చాలా మంది సైకిల్ తొక్కుంటూ వెళ్తారు. నువ్వు భయపడుతూ వాడిని పిరికోడ్లా పెంచకూడదు. నాకైతే టెన్షన్ ఎందుకు? టెన్షన్ పట్టడానికి ఏం లేదు. ఆడేం స్పీడ్ గా తొక్కాడు. స్లోగా తొక్కాలరా. సైకిల్ లో గాలి అంటేనే స్పీడ్ గా తొక్కేది. సైకిల్ గాలి కొట్టానులే, కొంచెం చూద్దాం మళ్ళీ కొట్టాను. సో ఫస్ట్ టైం మా అబ్బాయిని సైకిల్ రోడ్డు మీద తొక్కించడానికి తీసుకెళ్తున్నాం అనమాట. వాడు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు. వాడికన్నా సుష్మా చాలా ఎక్సైటింగ్ కన్నా టెన్షన్ ఎక్కువ ఫీల్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఎంతో మంది పిల్లలు చాలా ధైర్యంగా ముందుకి చిన్న పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు అనమాట. మనం ఎప్పుడు కూడా సోఫిస్టికేటెడ్ గా పిల్లల్ని పెంచుతూ ఉంటే వాళ్ళు పిరిగోళ్ళలాగా అయిపోతారు. నేనైతే అలా ఉండొద్దు అంటున్నాను. అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందరూ అలాగే మధ్యాహ్నం వెళ్తారు. నీలాగా కాదు బాబు, నీలాగా వాళ్ళందరూ లేట్ గా లేవరు. మామూలుగా అలా బయటికి ఫస్ట్ టైం రోడ్డు మీదకి. బ్రేక్స్ అన్ని చూసుకుని వాడు నాకు చెప్పలేదు అంటే బ్రేక్స్ అన్ని కరెక్ట్ గా ముందే నేను బాగు చేయించేవాడు. చేయించావు కానీ ఆ ఫ్రంట్ పడట్లేదు. అయినా ఫ్రంట్ అవసరం లేదు. ఫ్రంట్ ఎందుకంటే ముందుకు పడతా. ఇప్పుడు కనుక డ్రాప్ అయితే నిన్ను డ్రాప్ చేసిస్తాడు. 6 గంటలు లేచి పెట్టండి బాబు. లేపేసి అమ్మ రెడీ లేచి 6 గంటలు లేచి పెట్టండి గొప్ప చెప్తున్నాడు ఏంటి? కామన్ గా లేవాలి పిల్లలు అన్నాక. ఇది ఏం రావట్లేదు రా. రా లేట్ అయిపోతుందిరా. కమాన్ కమాన్ జరుగుతుంది. కంగారు ఎందుకురా? అమ్మో నా కొడుకు పెద్ద అయిపోయాడు. ఎప్పుడో పెద్ద అయిపోయాడు. ఇంకొన్ని ఉంటే నువ్వు పొట్టికి కనిపిస్తావు. నీ దగ్గర మా వాడికి హాలిడేస్ కాబట్టి వాడి ఉద్దేశంగా ఆఫీసులు కూడా హాలిడేస్ ఉంటాయి, మధ్యాహ్నం వెళ్తారని వాడి ఉద్దేశం. కానీ వాడికి తెలీదు. ఏదైనా ఎంజాయ్ చేస్తే చిన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. అది షిఫ్ట్లు నాన్న, వేరే షిఫ్ట్లు ఉంటే అలాగా. కానీ పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాకు చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు ఏంటంటే అరే ఇప్పుడే ఎంజాయ్ చేయాలరా, పెద్ద అయితే ఎంజాయ్ చేయలేరు అనేవారు. మీరు అలాగే అంటున్నారు సార్, మీరు చక్కగా జీతాలు సంపాదించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అనేవాడు నేను టీచర్. తర్వాత అర్థమైంది కాదు, సంపాదించడం కష్టం.
ఎల్లనే పట్టలేదంటే నేను వెళ్ళవట్లేదా? ఓకే, తొక్కలోరా అప్పు చెప్తారు కదా. ఇలా వస్తుంది అనుకో, ఏదైనా రైట్ కి లెఫ్ట్ అనుకో, రైట్ కి ఇలా అనాలి. ఓకే, ఎలా అంటాం? లెఫ్ట్ రెండు వదిలేస్తే సైకిల్ పడిపోతుంది. కాదు, ఇది పట్టుకో. నువ్వు తొక్కుతున్నావు ఆల్రెడీ. తొక్కుతున్నప్పుడు ఎలా అంటావు? రైట్ రైట్ తిరగాలంట. రైట్ ఆగండి అని చెప్పాలి. రైట్ సైడ్ టర్న్, అది లెఫ్ట్. అవును, రైట్. నీ రైట్ హ్యాండ్ కాదు, అటు ఇటు ఇటు గుద్దేస్తారు కదా. ఏం మాట్లాడుతున్నావంట? ఇలా ఉన్నా అనుకోరా, ఇలా ఉన్నా అనుకో, ఇటు తిరగాలనుకో, ఇటు నుంచి బండి వచ్చి గుద్దేస్తుంది కదా. నువ్వు ఇదిగో, నువ్వు ఇలా వెళ్తావు, నేను ఇలా వెళ్తాను. చూడు, నువ్వు ఇలా వెళ్తావు, నేను ఇలా వెళ్తాను. నేను ఇలా తిరిగిపోయాను అనుకో, ఏమవుతుంది? అప్పుడు నువ్వు నీవేం కాదు. అందుకని ఏం చేయాలంటే, నువ్వు ఇప్పుడు రైట్ తిరగాలనుకో, నువ్వు ఇటు ఆగండి అన్నట్టుగా, ఇది ఆగండి అని సిగ్నల్. ఓకే, అదే లెఫ్ట్ తిరగాలనుకో, ఇగో ఇటు ఆగండి. పోయి అట్లీస్ట్ తిరగక్కర్లే. ఆగండి కాదు, నేను తిరుగుతున్నాను అని సిగ్నల్ అది. దీని అర్థమే అది. అవునా? కాదు, స్లో. ఓకే ఓకే, అర్థమైందా? ఇప్పుడు చెప్పు, ఎలా చేస్తావు? రైట్ అనుకో, రైట్ అనుకో, ఎలా చేస్తావు? ఇది హాయ్ చెప్పినట్టు కాదు. ఇదంటే హాయ్ కాదు, అదే ముందోళ్ళు కాదా, అటు వస్తున్నా. చూడు, ఇదిగో వస్తుంది ఇలా ఉందనుకో, నేను వస్తున్నా. ఇదిగో ఆగిన తర్వాత అది కూడా వాళ్ళు వచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్. ఆగండి, చూసుకోవాలి. ఓకే, కాలు కింద పెట్టుకుని చూసుకోవాలి. ఓకే అని ఇదిగో ఇలా మెల్లగా ఇలా వెళ్ళాలి. అర్థమైందా? అది కాలు కింద పెట్టుకోవాలి. కాలు ఇచ్చింది కదా దేవుడు వాటిని. అలాగే లెఫ్ట్ అనుకో, ఇటు ఆగండి. ఇటు ఆగండి అని చూసుకోవాలి. చూసుకునే మనం ఆగి తప్పేం లేదు. ఆగి రావట్లేదు వెహికల్స్, వాళ్ళు స్లో చేశారు అట్లీస్ట్, అప్పుడు నువ్వు క్రాస్ చేసేయాలి. అంటే అక్కడ అద్దాలు ఉండవు కదా మనకి సైకిల్ కి, అందుకు. అద్దాలు ఉన్నా సరే చూసుకొని వెళ్ళాలి కదా. నువ్వు చూసుకుని వెళ్ళిన వాళ్ళకి తెలియదు కదా. అవును అవును. నువ్వు నేను సిగ్నల్ ఆగమన్నది, వెనక్కి చూసుకోమన్నావు కదా. మనకి మిర్రర్ ఉండదు కాబట్టి ఆగి చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు స్లో అయ్యారో తెలుసుకోవడానికి అద్దాలు లేవని. ఓకే, అద్దాలు ఉన్నా సరే క్లారిటీ తెలుస్తుంది కదా. అర్థమైందా? ఆడి ఉద్దేశం ఏంటి తెలుసా? ఇంకా ఆపనాన్న ఎప్పుడు తొక్కిస్తావు సైకిల్ అని. పదండి. అదిగో రైట్ అయితే ఏం చేపెడతావు? ఇప్పుడు నువ్వు రైట్ సైడ్ జీప్ లాంటి వెళ్ళాలనుకో, ఏం చేస్తావు? రైట్ సైడ్ వెళ్ళాలి. మళ్ళీ అలాగే రోడ్ అటు ఆల్రెడీ చెమటలు పట్టేస్తున్నాడు. అవును. ఇప్పుడు ఇట్లా ఇటు సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. ఏం చేస్తావు? అటు వెహికల్స్ వస్తున్నాయి. చూడు, ఆపు చూసుకో ఫస్ట్. చూసుకో, ముందుకెళ్ళి. చాలే చెప్పా, మాకు తెలుసు. పదే బయలుదేరదాం. వాడికి ఏం చెప్పినా వినే పొజిషన్ లో లేడు. ముందు ఏదో జాగ్రత్తగా చూసుకుని మేనేజ్ చేసి కంటిన్యూ చేస్తాం. కార్ తీద్దాం, నువ్వు ట్రై చేయి. నడిపించి కావాలంటే. నేను కూడా చిన్నప్పుడు ఎక్కించలేనప్పుడు నడిపించి తోసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఫ్రెండ్స్ తో అలాగే చేస్తా, కానీ నాకు ఈ స్లోప్ వచ్చు. ఇంకా అక్కడ ఒకటి ఇది ట్రై చేయి రోజుదా. వచ్చేసావు కదా, మరి దా పద, ఇంకా పద. నేను అమ్మ కార్లో వస్తాము, మెల్లగా వెళ్ళు. నేను ఈ అవకాశం కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా? మా ప్రపంచాన్ని ఫుల్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నాడు.
వాడి రియాక్షన్ ఎలా ఉంటది చూడడం కోసం. ఎందుకంటే పాపం చాలా రోజులుగా అడుగుతున్నాడు అనమాట. సుష్మాకి ఏంటంటే ఒక్కడే అయితే కష్టం అని చెప్పి భయపడింది. చూడండి ఎంత స్పీడ్ వెళ్తున్నాడు. స్లోగా రా బాబాయ్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం గుద్దికరా నువ్వు. స్లో ప్రపంచం రోడ్డు మీద స్పీడ్ గా తొక్కకూడదు. స్లో అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. స్లోగా లెఫ్ట్ లో ఉండాలి. నాళ్ళు దాచిన హృదయం ఎగిసిపోతుంటే హ్యాపీ ప్రపంచం పెద్దడైపోయాడు. వాడు ఓన్ గా వెళ్ళి సుష్మా ముందుకెళ్ళమను పక్కన ఉన్నట్టు కాదు. ఓన్ గా వెళ్ళు. తెలీదురా నాకేమి. పదండి నేను చెప్తాను. సుష్మా వాడు వస్తుంటే నేను చెప్తాను. వాడు రాని ముందుకెళ్ళి ప్రపంచం మెల్లగా చూసుకోండి. లెఫ్ట్ కెళ్ళు స్లోగా. మా ప్రపంచం ఎంజాయ్మెంట్ అంతే. వెరీ గుడ్. ప్రపంచం ఫస్ట్ టైం రోడ్డు మీద సైకిల్ దొక్కేస్తున్నాడు. హ్యాపీయా? కుక్కుందన్నాడు భయపడిపోతాడు రవి. ఏం చేస్తాడు తెలుసు నాకు. ముందు చూస్తూ తొక్కంతే, ఏం కాదు. కుక్క వచ్చి కరిచడానికి వచ్చింది అనుకో నాన్న భయపడతారు. నేను హార్న్ కొడతాను కుక్క వెళ్ళిపోతే. నీ ఓన్ గా వెళ్ళమ్మా. మనుషులు వాడికి ఓన్ గా వెళ్ళమని చెప్పు. ఓన్ గా ఇల్లు, స్లోగా ఇల్లు, మనుషులు బైక్ లో చూసుకో, కార్లు. తొక్కలేకపోతున్నాడమ్మా బిడ్డ. ఆవు జరగట్లేదా? అలాగే ఉంటుంది. అది రెడీగా ఉన్నారే. అరే బొకే తీసుకొచ్చింది రావు. బొకే చూడు. వెళ్ళు ఏమందో వెళ్ళు. బొకే నీకే ఇద్దాం. ఏం అవ్వదురా, వెళ్ళరా. వెళ్ళిపో, ఏం కాదు. అట్టే తుప్పల్లోకి వెళ్తున్నావు. వెళ్ళిపో ఫాస్ట్ గా, ఏం కాదు. అటు రాంగ్ రూట్ లో వెళ్ళకు. అబ్బాయి ఊడుకుడుతున్నాడు, కూర్చొని జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా. ఉండాలి ప్రపంచం లెఫ్ట్ లో. వాడు ఓన్ గా వెళ్ళడం అలాగే నేర్పించాలి. అంతేగాని మనం ఎప్పుడు వెళ్తామేంటి పనులు అనుకుని. ఏంటి ఇప్పుడు కంప్లీట్ రోజు వాడిని పంపించేస్తావా ఏంటి? వాడు విధి విఘ్నం లేకుండా రేపు కూడా పంపిస్తా. అమ్మ ఏంటి సుష్మా, వాడికి పెద్దోడు అవ్వద్దా? ఇంట్లో అలా ఉండాలా ఏంటి? ఆవిడ చూడండి అసలు. నేనేమో ఎదగాలి ఓన్ గా అని చెప్పి బస్సు వస్తుంది. అమ్మ బాబాయ్ వెళ్ళు, పర్వాలేదు వెళ్ళు. పర్వాలేదు వెళ్ళి అది తెలియాలి. ఎస్ నేను ఉన్నాను ఇక్కడే, ఏం పర్వాలేదు. ఇంకెప్పుడు సైకిల్ తగ్గనంటాడేమో, ఇంత కాళ్ళు నొప్పులు వస్తున్నాయని. ఎటలా లెఫ్ట్. పర్లేదు ఆ కార్లు వచ్చినా సరే వాడు వెళ్ళి మనం అంతే. అంటే వాడు ఓన్ గా అయ్యి బాబాయ్ యాక్చువల్ గా మా ప్రపంచం కుక్క అంటే భయం. ఎందుకంటే నన్ను కరిచిన దగ్గర నుంచి వాడు కొంచెం డాగ్స్ కి భయపడుతున్నాడు అనమాట. అంతకు ముందు భయం ఉండేది కాదు. భయంతో వాడికి ఆ ఫోబియా లాగా వచ్చింది. నన్ను కరిచిందని భయం ఉండిపోయింది వాడికి కూడా. నేను ఇలా ఓన్ గా వాడు వెళ్ళాలి, వాడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. అది కరెక్టా కాదా? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. సుష్మా అప్పుడైనా సరే అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్ చెప్పారనైనా అర్థం చేసుకుంది. నేను వెళ్ళేదాన్ని. అది మరి నేను నువ్వు చెయ్యొచ్చు, వాడు చేయకూడదు. అంటే అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు, ఇన్ని వెహికల్స్ లేవు కదా. వాడు చాలా హ్యాపీ తెలుసా. అయినా అప్పట్లో ట్రాఫిక్ ఉంది ఇది అంటున్నావు. అప్పట్లో నీకున్న తెలివి కన్నా ఇప్పుడు ఆడుకున్న తెలివి ఎక్కువ. అయ్యి ఉండొచ్చు కానీ అది కానీ ఏం పర్వాలేదు, కంగారు లేదు.
షిఫ్ట్ అయ్యాం అనమాట. అంటే సుష్మా డ్రైవింగ్ ఇచ్చేసాను. వాడు ఎలా రియాక్ట్ అవుతాడు నేను చూడాలి కదా, నా డ్రైవింగ్ ఇది కాదు. అంటే మనం వస్తున్నావా లేదా అని వెనక్కి తిరిగి చూసుకొని తప్పుతున్నాడు. మెయిన్ సర్వీస్ రోడ్ వైపు, సర్వీస్ రోడ్ ఏం పర్లేదు. ఆడి చాలా హ్యాపీగా నువ్వు వెళ్ళి దాటి చెల్లించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. ఇక్కడ చూసుకో, కొంచెం స్లోగా రైట్ తీసుకో, రైట్ తీసుకో. అక్కడ రైట్ మన ఇంటి వైపు. ఓకే పర్లేదు. మామూలు క్రాస్ ఇచ్చాను చూడు. సుష్మా నీకు ఇచ్చిన తప్పు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, నువ్వు వెళ్ళి ఆపాలి, అప్పుడు ఆడు వస్తాడు. నా పక్కన రా ప్రపంచం, ఈ పక్కనే మమ్మల్ని దాటుకుని రా. ఓకే, వెనక్కి చూసుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని చూడడం కాదు, ఇప్పుడు వెనక్కి చూసుకోవాలి. ఎస్, లెఫ్ట్ లోనే ఉండాలి. అవును, లెఫ్ట్ లో ఉండన్న, ఎడ్జ్ లో ఉండు. ఎడ్జ్ లో, ఎందుకంటే ట్రాఫిక్ కదా, అందుకని ఎడ్జ్ లో ఉండాలి. ఓకే, అప్పుడు వెహికల్స్ కి లేదు, నీకు చూపిస్తాను పద. వెళ్ళు, స్పీడ్కి వెళ్ళు. లెఫ్ట్ లోనే వెళ్ళాలి కాకపోతే. ఓకే, ఆగు, వాడు వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ లో మనం ఉన్నాం కదా, వెళ్ళి. అందుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో. హ్యాపీ వద్దు, వాడు వెళ్ళి, వాడికి మొత్తం ఆనందంగా బాగా చేసినట్టు ఉండాలి. ప్రపంచన్ ఓకేనా? కాళ్ళు నొప్పి పెడుతున్నాయా? లేంటి అమ్మ తొక్కుతానంటుంది. కాదు, నీకు తొక్కాలంటే నువ్వు తొక్కు. నీకు తొక్కాలంటే చెప్పు, లేదు కాళ్ళు నొప్పి పెడుతుంటే అమ్మ తీసుకుంటుంది. లేదా ఇస్తావా? అక్కడ ఇద్దు గాని, ఇక్కడ వద్దు. ప్రపంచన్ అమ్మ నువ్వే తొక్కుదు గానీ, కాకపోతే ఆపు ఒకసారి, ఆ సైడ్ కాదు. నువ్వు వాడికన్నా నువ్వు ఎగ్జైట్ ఇక్కడ తొక్కేయాలనుకుంటున్నావు, ఇది చిన్నపిల్లలాగా. ఎందుకు భయం? ఆవిడ చోటు భయపడిపోతుంది. చక్కగా చేసి ఫస్ట్ టైం ఏదైనా ఫస్ట్ టైం లైఫ్ లో. చాలు అక్కడ అది కాదు, నువ్వే అటు తీసుకెళ్ళమన్నా వాటిని. ఫోటో కోసం పద, దిగు. ఆగు ప్రపంచం, అక్కడ ఆగు, దిగు. కొంచెం ముందుండు. అలా ఆగు. స్మైల్ ఇవ్వాలి, స్మైల్. హ్యాపీయా? మా ప్రపంచం చెమటలకు పెట్టేశాడు. అయ్యో ఎర్రగా అయిపోయాడు. అయ్యో లేదు, మళ్ళీ వచ్చిందిరా, సరిగ్గా రాలేదురా. ఒకసారి రా, సరిగ్గా రాలే. పెట్టు, అమ్మే కదా. ఓకే, చిన్నప్పుడు నేర్పించేది. వదిలేసి అనిపించింది నాకు కూడా చాలా. వాడు ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. ఇది మా ఇంటి దగ్గర సైకిల్స్ కి, వాకింగ్ కి, ఓన్లీ సైక్లింగ్ వాళ్ళ కోసం ఇది వేసారండి కొత్తగా. ఇంకా ఓపెన్ అవ్వలేదు, బట్ ఇది వస్తే ఇంకా అసలు ఈ భయం కూడా ఉండదు సుష్మాకి. వెళ్ళా, ఇగో ప్రవీణ్, ఇక్కడ మనం రైట్ తీసుకున్నాం అనుకో, ఈ రైట్ తీసుకుంటే మళ్ళీ మన ఇంటి వైపు. దాని నుంచి వెళ్ళలేము, అది ఇంకా ఓపెన్ కాలే. పక్కన ఇక్కడ ఆటో అది వెళ్తుంది కదా, అక్కడ ఆటో దగ్గర రైట్ తీసుకోవాలి. అక్కడ కనిపిస్తుంది క్రేన్ ఉంది కదా, అది ఈ మధ్యలో నుంచి కాదు, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ పక్క వచ్చాయి. అవును, అది ఇప్పుడే వచ్చాయి. ఎందుకంటే అది గ్రావెల్ ఉంది కదా, స్కిడ్ అవుతుంది. ఇప్పుడే బండి అటు పెట్టేస్తుంది. నేర్చుకుంటూ సాగిపోరా నీ దైన గెలుపు దారిలో. వెళ్ళిపోతున్నాడు. నేనే చెప్పాను వెళ్ళమని.
చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు. ఫస్ట్ టైం అంటే మా అమ్మ వాళ్ళు మేము అలాగ తొక్కేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారో మాకు ఆ మెమరీస్ లేవు, కానీ మా ప్రపంచం తొక్కేటప్పుడు మేము ఎలా ఫీల్ అయ్యాం అన్నది వాడికి ఒక మెమరీ, మాకు ఒక మెమరీ అన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ టైం తొక్కని వెళ్ళిపోతున్నాడు ఒక్కడే, పెద్దోడు అయిపోయాడు నా అబ్బాయి. బోర్లని తిప్పుళ్ళు. బెల్లు బ్రేకులు లేవు నారాయణ, మాది బెల్లు బ్రేకులు లేవు. మధ్యలో వెనక్కి చూస్తాడు మా అమ్మ నాన్న వస్తున్నారా లేదా. సర్కిల్ దగ్గర స్లోగా వెళ్ళాలి. నువ్వు ఈ సర్కిల్ దాటించావంటే మాక్సిమం భయపడకుండా వచ్చినట్టే. సర్కిల్ దగ్గర లెఫ్ట్ లోంచి జాగ్రత్త చూసుకో, ఇది టర్నింగ్ అది. ఎయిర్పోర్ట్ రూట్ కదా అంట. స్లోగా వెళ్ళు, భయం వేస్తే ఆపి, బాగుతా రాలే. స్లోగా మెల్లగా లెఫ్ట్ రైట్ రైట్ వెళ్ళు. ఏం పర్లేదు, ఏం పర్లేదు, లెఫ్ట్ ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. నువ్వు చేస్తున్నావా? మరి నాకు భయం. వెళ్ళిపోయాడమ్మో, నా కొడుకు వెళ్ళిపోయాడు. దాటేసాడు రోడ్డు. అదే మధ్యలో తొక్కుతామేంటారు రోడ్ నీటిలాగా. మధ్యలో తొక్కుతున్నాడు కదా రోడ్ నీటిలాగా. స్లో స్లో స్లోగా లెఫ్ట్ లో ఉండు, మన లెఫ్ట్ లో ఉండు, లెఫ్ట్ లో ఉండు, లెఫ్ట్ లో ఉండు. స్లో వెళ్ళరావు నువ్వు కూడా. ఆనందం. ఓన్గా వెళ్ళు, మన ఇల్లు తెలుసు కదా. రైట్ రైట్ అయితే రైట్ ఇలా పట్టుకుని ఇదిగో ప్రవీణ్, రైట్ సిగ్నల్ ఇవ్వాలి. లెఫ్ట్ అయితే ఇలా లెఫ్ట్ సిగ్నల్ ఇవ్వాలి. ఓకే, లెఫ్ట్ కుండు. టర్న్ అవుతున్నా. ఆగిపోయాడు. నా పక్కన పక్క నుంచి, మా పక్క నుంచి. వాడు తిరిగిపోతున్నాడు ఇప్పుడే. నువ్వు పక్క నుంచి అన్నావని వెళ్ళిపోయాడు. ఏదో ఎట్టున్నాడు ఉన్నాడు. రవి వెళ్ళిపోతున్నాడు. రవి రవి నేను దిగుతాను. ఆగుతారు, కారు అనేది గుద్ది చెడిపోరగా. అడిగి రోడ్డు క్రాస్ చేయడం ఇంకా రాదు. లాస్ట్ లో మాత్రం మాకు ఇది రవికి భయం వేసింది. భయం అంటే వాడు నాకు ఆ టర్నింగ్ అనిపించలేదు, కానీ ఫైనల్ గా కొంచెం ఇది ఇలా వెళ్ళిపోతున్నాడు. కింద నుంచిరా. ఎప్పుడైనా అంత స్పీడ్ గా వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఆపలేరు. బ్రేక్ నీ సైకిల్ బ్రేక్ కాదు కదా, కారు స్పీడ్. నువ్వు అక్కడ ఆగి చూసి ఇదిగో ఇలా ఆగండి 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 అని రావాలి, అంతేగాని అలా వచ్చేయకూడదు. గుండె అయితే జల్లు మంది. నాకు ఒక 2 నిమిషాలు స్లోగా భయం వేసింది కదా ఇక్కడ. భయం వేస్తుంది. ఫైనల్లీ వాడి కోరిక అయితే తీర్చాం, అది నాకైతే హ్యాపీగా ఉంది. భయం అంటే జాగ్రత్త అనమాట, అంటే ప్రికాషనరీగా ముందు అరే ఇలా అయితే ఎలాగా అని ఆలోచించడం అంతే తప్పితే అంత లేదు. కానీ భయం వేసింది, చూస్తేనే తెలుస్తుంది. ట్రాఫిక్ ఈ టైంలో ఆఫీసులకి వెళ్తారు కాబట్టి స్పీడ్ ఉంటుంది, ఎంతో మంది తొక్కుతారు, ఎంతో మంది ముందుకు వెళ్తుంటారు. కానీ కొంచెం భయం వేసింది, తెలియాలి. కొంచెం భయం వేసింది రోడ్ క్రాసింగ్ విషయంలో అయితే మేమేదో ఇలా చేసాం కాదు, కానీ హెల్మెట్ అయితే ఉంటే ఖచ్చితంగా వాడితే మంచిదే. హెల్మెట్, గార్డ్స్ ఇవన్నీ కూడాను. లేదంటే ఏదైనా గ్రౌండ్ లో బాగా నేర్చుకున్న తర్వాత ముందుకెళ్తే ఇంకా బెస్ట్. అంటే వాడికి సైక్లింగ్ వచ్చు, కాకపోతే ట్రాఫిక్ లో తొక్కడం ఫస్ట్ టైం అన్నమాట. సో మాకైతే హ్యాపీ అనిపించింది. ఏంట్రా
నువ్వు వెళ్ళు డౌన్. ఏముండవరా ఇల్లు. మరి రోడ్డు మీదకి వెళ్తే కుక్కలే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తావు? బ్రేక్ చూసుకో. బ్రేక్ స్లోగా ఇల్లు. బ్రేక్ మెల్లగా బ్రేక్. వెరీ గుడ్. ఆగు మా కోసం. ఆగరా. ఆడ ఆగేటట్లేడు. నువ్వు వస్తావు కానీ బ్రేక్ కంపల్సరీ. ఓకే నేను ఉన్నప్పుడే నువ్వు వెళ్ళాలి. ఇక్కడ నువ్వు చూసావా? జస్ట్ మిస్. ఎంత స్పీడ్కి వచ్చాయి. భయం వేసిందా నీకు లేదా? కొంచెం అంట. అక్కడ పార్క్ వెళ్తా, కొంచెం గాలి పీలుతుంది కదా. అక్కడ మాట్లాడి అక్కడ నీకు కొంచెం ప్రికాషన్స్ చెప్తాను. అందుకే అక్కడికి వెళ్ళి గాలి. సో రవి వాడికి కొన్ని ప్రికాషన్స్ చెప్తా అన్నాడు. అంటే సైకిల్ తొక్కిచ్చేయడం ఓకే గానీ మనం లేనప్పుడు వెళ్ళకూడదు, అవన్నీ కూడా చెప్పాలి. సో రవి చెప్తా అన్నాడు. అలా తీసుకెళ్ళాడు. బట్ ఫుల్ టైర్డ్ అయిపోయాడు అనమాట. నాకు తెలిసి ఫుల్ గా ఎక్సర్సైజ్ అయింది మా ప్రభంజన్కి ఈరోజు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఏంటో. న్యాచురల్ అంతే. ఇదిగో దానిమ్మ మొక్కలు కూడా వచ్చాయి, కాయలు కూడా వచ్చాయి. ఇక్కడ నాకు ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్పారు ప్రొమోగ్రానైట్ వస్తుంది. దానిమ్మ అన్నాను. ప్రొమోగ్రానైట్. ఇది కూడా ప్రొమోగ్రానైట్. పొమోగ్రానైట్. నేను తప్పు చెప్పాను. ప్రొమోగ్రానైట్. పిఆర్ఓ అనుకుంటా. ప్రొమోగ్రానైట్. ఫోన్ లో చూద్దాం. ప్రొమోగ్రానైట్. మనకి ఏదైనా ఒక విషయం, ఒక డౌట్ వచ్చింది అనుకోండి, అది వెంటనే తీర్చేసుకోవాలన్నమాట. గూగుల్ చేసేయాలి. గూగుల్ కాదు, వస్తుందేమో. ప్రమో అనుకుంటున్నాను నేను. ప్రొమోగ్రానైట్. పిఓఆ. అదే నేను నిజంగానే క్లాస్ లో మంచి మార్కులు వచ్చాయా లేదా డౌట్ వచ్చింది నాకు. పిఆర్ ఉండదు. ఓహో ఓకే. అంటే మేము అంత చదువుకోలేదు కదండి. నేను ఏంట్రా మరి అంత పక్కన అయిపోతున్నాను ఎట్రా అనుకుంటున్నాను. పిఆర్ఓ కాదు, మార్చండి పేరు. ఫోన్లో ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాం. ఎలా ఫీల్ అయ్యావు అసలు? బాగుందా? అలా వాక్ చేస్తున్నా బానే ఫీల్ అవుతావా? బానే అంటే చెమటగా అంట కాదు. నీకు విషయం తెలుసా? తాగుతావు చెప్తా. ఈ క్రాస్ చేయడం ఉంది కదా, ఇవన్నీ డేంజర్. అందుకోసం నేను అమ్మ ఉన్నప్పుడే సర్కిల్ ఓకే వెనకాతలు మేము ఆపాము. ఏమండి ఇట్రా ఇట్రా. అమ్మ అయితే కాలు ఒకటే తక్కువ, కాలు అక్కడ కూడా బయట పెట్టేసి ఆగండి మీరు ఆగుతారా లేదంటే మొత్తం ఆఫీస్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, మా అబ్బాయి సైకిల్ తొక్కాలన్నట్టు చేద్దాం అనుకుంది అన్న. అలా అంటే మేము ఉన్నాం కదా అని సరే నువ్వు సైకిల్ ఓన్గా వెళ్ళిపోయావు అనుకో కొంచెం కష్టం. ఇక్కడ లేనప్పుడు చేయకూడదు. ఎంత స్పీడ్ గా వచ్చారు చూసావా? భయం వేసింది లేదని చెప్పాలా? కొంచెం కాదు, ఇడికి లోపల భయపడి ఉంటాడు. ఇది ఎక్స్ప్రెషన్ చెప్పలేడు కాబట్టి. కానీ అమ్మో ఇలా తిప్పాడంటే ఏం తిప్పావా? అవును, కారు ఇలా వస్తుంది, నా వేలు ఇక్కడ ఉంది, ఇలా తిప్పాడు. తిప్పుగానే కారు అలా వెళ్ళింది. నేను అవేమీ చూడలేదు. నా గుండెలో అయితే దడొచ్చింది ఒక 2 నిమిషాలు. నవ్వుతావేమిట్రా, ఎంత భయం వేసింది తెలుసా? అందుకని నువ్వేంటంటే అందుకని ఈ మన ఇంటి దగ్గరే చాలా డేంజర్. నాన్న. మెయిన్ మన ఇంటి గేట్ దగ్గరే చాలా డేంజర్. బికాస్ మన గేట్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే, అంటే మా గేట్ దగ్గర యూటర్న్ అక్కడే పెట్టారు. అక్కడ నుంచి ఎదురుగా పెట్రోల్ బంక్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, అటు ఆఫీస్కి వెళ్లే వాళ్ళు చాలా స్పీడ్ గా వెళ్తారు, రాంగ్ రూట్ లో వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక మా సొసైటీ కొంతమంది రాంగ్ రూట్ లో వెళ్లేవాళ్ళు ఉంటారు. మొత్తం అక్కడే కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనమాట. అర్థమైందా? పెద్దవ్వాలరా. అది లేకపోతే వెళ్ళొచ్చు, అది ఉంటది కదా. ఎలాగా అది లేకపోయినా ఉన్నా సరే మనకు ఆ స్పీడ్ అనేది మనం కంట్రోల్ చేసుకోలేం. వాళ్ళ స్పీడ్ మనం కంట్రోల్ చేయలేం కదా. వెళ్తున్నప్పుడు వెళ్ళామని ప్రతిసారి అదే అంటున్నా. కరెక్ట్. ఇక్కడ నువ్వు దాటమే ఇంపార్టెంట్ కదా. వెళ్తున్నప్పుడు ఏంటి ఈ సైడ్ నుంచి వెళ్ళిపోయావు కాబట్టి అది కూడా మా కార్ ఇటు నీకు అడ్డుంది. వెళ్ళేటప్పుడు అటు కారు రాకుండా మా కారు ఇటు అడ్డుంది కాబట్టి నువ్వు ఇలా వెళ్ళిపోయావు. వచ్చేటప్పుడు మా కారు అడ్డలేదు, ముందు వెళ్ళిపోయావు ఓవర్ యాక్షన్ గా. మా పక్కన రా అని చెప్పా. అప్పుడు మేము ఆపుతాం కదా. కారు అనేది గుద్దిన కారుని గుద్దినే కారు అవుద్ది, మనిషి కావద్దు.
ఎప్పుడైనా వస్తువు ప్రాబ్లం అయినా పర్లేదు కానీ మనిషికి అయితే చాలా ప్రాబ్లం, లైఫ్ అంతా ప్రాబ్లం అవుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో అందరికి బాయ్ చెప్పి నీ ఫీలింగ్ ఎలా ఉందో ఒక్కసారి గట్టిగా చెప్పేసి. చెమటగా ఉంది, హ్యాపీనెస్ కూడా చెప్పురా. హ్యాపీగానే ఉన్నాడు. ఓకే, ప్రస్తుతానికి అయితే వీడి కోరిక తీర్చాను. నేను చెప్పిన మాట ప్రకారం చేశాను లేదా? నా మాట ఇచ్చిన ప్రకారం చేశాను కాబట్టి ప్రస్తుతానికి బాయ్ బాయ్. వీడు కాస్త రెస్ట్ తీసుకుంటాడు, మేము వేరే పనుల్లో ఉంటాం. సో మా ప్రభంజన్ సైకిల్ తొక్కడం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు మీ పిల్లల్ని ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా, మీరు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్స్ లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. జాగ్రత్త డ్రైవ్ చేసేటప్పుడు.